హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఫ్రిక్షన్లో లాస్ట్ డెరివేషన్ అండి. సో కేస్ 3కి సంబంధించిన లాస్ట్ డెరివేషన్ అన్నమాట. సో ఇది కూడా ఇంపార్టెంటేనండి. మనకి ఇక్కడ ఏంటంటే ద ఫోర్స్ ఈజ్ ఇంక్లైన్డ్ అట్ అన్ యాంగిల్ థీటా విత్ ద ప్లేన్. మనకు ఆల్రెడీ ఏ ప్లేన్తో అయితే మనకి ఈ కేసులో ఏంటంటే 2 యాంగిల్స్ ఉంటాయండి. ఎందుకంటే మనకి ఆల్రెడీ ప్లేన్ హారిజాంటల్ ప్లేన్తో ఇంక్లినేషన్ ప్లేన్ ఇక్కడ ఆల్రెడీ ఇంక్లైన్డ్ అంటున్నాడు కాబట్టి ఇంక్లైన్డ్ ప్లేన్ యొక్క యాంగిల్ వస్తుంది. అలాగే ద ఫోర్స్ ఈజ్ ఇంక్లైన్డ్ అట్ ద యాంగిల్ ఆఫ్ థీటా. సో ఆల్రెడీ మళ్ళీ అప్లైడ్ చేస్తున్న ఫోర్స్ అన్నది యాంగిల్ ఇంక్లినేషన్లో మనకి యాక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి యాంగిల్స్ అన్నవి ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ఇప్పుడు డిరైవ్ చేసుకోవాలి మనం డెరివేషన్ని. సో ఇందులో కూడా మనకి 2 డెరివేషన్స్ ఉంటాయి, మూవ్ అప్ అండ్ డౌన్. ఓకేనా? అప్వర్డ్ డైరెక్షన్లో అలాగే డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటాయన్నమాట. సో ఇందులో ఫస్ట్ ఏ బిట్ చూద్దాం. సో ఏ బిట్ ఏంటంటే వెన్ టెండెన్సీ ఆఫ్ బ్లాక్ మూవ్స్ అప్. ఓకేనండి, ఇక్కడ మూవింగ్ అప్ డైరెక్షన్లో మనకి మూవింగ్ ఉందన్నమాట. సో మనం ఇక్కడ హారిజాంటల్ ప్లేన్ తీసుకుందాం, దానికి ఇంక్లినేషన్ ప్లేన్ ఆల్ఫా. ఇక్కడ ఒక బ్లాక్ తీసుకున్నాం, వెయిట్ వచ్చేసి డబ్ల్యూ. ఓకే, దీనికి ఇప్పుడు ఇంక్లినేషన్, సో దీనికి ఇది ప్యారలల్ కదా, సో దీనికి ఇంక్లినేషన్లో మనకి ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి మూవింగ్ అప్ అన్నాడు కాబట్టి మనకి ఫ్రిక్షన్ ఎలా యాక్ట్ అవుతుందండి? డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. సో ఫ్రిక్షన్ అన్నది డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. సో ఈ ఇంక్లినేషన్ యాంగిల్ ఎంత అన్నాడు? థీటా అన్నాడు. ఓకేనండి, సో ఇంక్లినేషన్ యాంగిల్ ఎంత అన్నాడు? థీటా. సో ఇప్పుడు దీనికి సంబంధించి డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఇది డబ్ల్యూ, ఓకే, ఆల్ఫా. సో మనకి పి అనేది ఇలా యాక్ట్ అవుతుంది. సో ఫ్రిక్షన్ ఇలా యాక్ట్ అవుతుంది. సో డబ్ల్యూకి సేమ్ మళ్ళీ 2 కాంపోనెంట్స్ అన్నవి ఉంటాయి, అలాగే పీకి కూడా సేమ్ కాంపోనెంట్స్ 2 కాంపోనెంట్స్ అన్నవి ఉంటాయి. సో అది డ్రా చేసే ముందు మనం నార్మల్ ఫోర్స్ ఆర్. ఓకే, ఇప్పుడు డబ్ల్యూకి మనం కాంపోనెంట్స్ తీసుకుంటే పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ కాబట్టి డబ్ల్యూ కాస్ ఆల్ఫా, ఇది ఆల్ఫా అనమాట. ఇక్కడ ఎంత యాంగిల్ అయితే ఉంటుందో అంత యాంగిల్ వస్తుంది. సో ఇది డబ్ల్యూ సైన్ ఆల్ఫా. ఓకేనా, డబ్ల్యూ సైన్ ఆల్ఫా. సో ఇక్కడ పీకి కూడా సేమ్ మళ్ళీ మనకి 2 కాంపోనెంట్స్ వస్తాయి. సో అదేంటి? ఇది పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ కాబట్టి పీ కాస్ థీటా, ఇక్కడ థీటా యాంగిల్ అన్నాడు కాబట్టి ఇక్కడ థీటా వస్తుంది. అలాగే ఇది ప్యారలల్ టు ది ప్లేన్ ఉంది కాబట్టి పి సైన్ థీటా. ఓకేనా, అర్థమైందా? సో ఈ ప్లేన్కి ఇది పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి కాస్, ఇక్కడ యాంగిల్ ఆఫ్ థీటా కాబట్టి పీ కాస్ థీటా వచ్చింది. ఇది ప్యారలల్గా ఉంది కాబట్టి సైన్, ఇక్కడ థీటా, యాంగిల్ ఆఫ్ థీటా కాబట్టి ఇక్కడ కూడా థీటా అన్నది వచ్చింది. సో ఇక్కడ మనం లెట్ అన్నది రాయాలి. సో లెట్ డబ్ల్యూ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది బాడీ. ఓకే, పి అంటే మనకి తెలుసు ఫోర్స్. ఇంకేమున్నాయి మనకి? ఆర్ అంటే నార్మల్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం తెలియాల్సింది ఆల్ఫా అండ్ థీటా. ఆల్ఫా అంటే ఏంటండి? మనకి ఇంక్లినేషన్ ఆఫ్ ది ప్లేన్ టు ది హారిజాంటల్. ఏంటండి? ఇంక్లినేషన్ ఆఫ్ ది ప్లేన్ టు ది హారిజాంటల్. ఓకే, అంటే హారిజాంటల్ ప్లేన్కి ఇంక్లినేషన్ని ఆల్ఫా అంటారు. థీటా అనేసరికి ఏంటంటే యాంగిల్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్. ఏంటండి? యాంగిల్ ఆఫ్ applied force to the inclination plane.
ఇంక్లినేషన్ ప్లేన్. సో ఇది ఆల్ఫా తీటా అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలండి, రిజాల్వింగ్ ద ఫోర్సెస్ along the plane అంటే ఏమొస్తుందండి, హారిజాంటల్. సో హారిజాంటల్లో మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇది హారిజాంటల్, ఇది వెర్టికల్ కదా. హారిజాంటల్లో ఏమేమి ఉన్నాయి మనకి, పీ కాస్ థీటా, ఎఫ్ అండ్ డబ్ల్యూ సైన్ ఆల్ఫా. సో ఈ మొత్తాన్ని మనం రాసుకుందాం. సో పీ డబ్ల్యూ సైన్ ఆల్ఫా, ఫ్రిక్షన్ కిందకి యాక్ట్ అవుతుంది కాబట్టి ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు పీ కాస్ థీటా. ఓకే, మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, పీ కాస్ థీటా ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా ప్లస్ ఎఫ్. సో ఎఫ్ అంటే ఫ్రిక్షన్ ఈక్వల్ టు మ్యూ ఆర్. సో పీ కాస్ థీటా ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా ప్లస్ మ్యూ ఆర్. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ సేమ్ రిజాల్వింగ్ ద ఫోర్సెస్ నార్మల్ టు ది ప్లేన్ అంటే వెర్టికల్ కాంపోనెంట్స్ని మనం ఇప్పుడు చూసుకోవాలి. సో వెర్టికల్ కాంపోనెంట్స్ ఏమున్నాయి, ఆర్, డబ్ల్యూ కాస్, అలాగే పీ సైన్ థీటా. ఓకేనా, వెర్టికల్ కాంపోనెంట్స్ ఆర్, డబ్ల్యూ కాస్, పీ సైన్ థీటా. సో ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ కాస్ ఆల్ఫా మైనస్ పీ సైన్ థీటా. ఓకేనండి, ఇక్కడ ఏంటంటే పీ అన్నది పైకి యాక్ట్ అవుతుంది. సో పీ అన్నది పైకి యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్ వచ్చింది. ఓకేనా, ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ కాస్ ఆల్ఫా మైనస్ పీ సైన్ థీటా. సో ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 అంటే నేను సెకండ్ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్లో వేస్తే మనకి ఏమొస్తుంది, పీ కాస్ థీటా ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా ప్లస్ మ్యూ ఇంటూ డబ్ల్యూ కాస్ ఆల్ఫా మైనస్ పీ సైన్ థీటా అన్నది వస్తుంది. సో ఓకే, ఇప్పుడు నేను మ్యూతో మల్టిప్లై చేస్తున్నాను. సో పీ కాస్ థీటా ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా ప్లస్ మ్యూ డబ్ల్యూ కాస్ ఆల్ఫా మైనస్ మ్యూ పీ సైన్ థీటా. ఓకే, పీ టర్మ్స్ని మనం ఒక సైడ్ తీసుకొచ్చేద్దాం. సో పీ కాస్ థీటా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇటువైపు వస్తే ఏమవుతుందండి, ప్లస్ మ్యూ పీ సైన్ థీటా ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా ప్లస్ మ్యూ డబ్ల్యూ కాస్ ఆల్ఫా. ఓకే, ఇప్పుడు ఈ టర్మ్లో పీని కామన్ తీయాలి, ఈ దీంట్లో డబ్ల్యూని కామన్ తీయాలి. సో ఇప్పుడు దీంట్లో నుంచి పీని కామన్ తీయాలి, ఇప్పుడు దీంట్లో నుంచి డబ్ల్యూని కామన్ తీద్దాం. సో ఇందులో పీని కామన్ తీస్తే పీ ఇంటూ కాస్ థీటా ప్లస్ మ్యూ సైన్ థీటా ఈక్వల్ టు ఇందులో డబ్ల్యూని కామన్ తీస్తే ఇంటూ బ్రాకెట్ ఓపెన్ సైన్ ఆల్ఫా ప్లస్ మ్యూ కాస్ ఆల్ఫా. సో ఓకే, మనకి ఇక్కడ ఏం కావాలి, పీ అన్నది కావాలి. సో పీ ఈక్వల్ టు మనకి ఇటువైపు ఇంటూ ఉంది కాబట్టి ఇటువైపు వస్తే ఏమవుతుందండి, డివైడెడ్ బై అవుతుంది. సో అప్పుడు డబ్ల్యూ సైన్ ఆల్ఫా ప్లస్ మ్యూ కాస్ ఆల్ఫా డివైడెడ్ బై కాస్ థీటా ప్లస్ మ్యూ సైన్ థీటా. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏంటి, మ్యూ ఈక్వల్ టు tan phi తెలుసు. సో tan phi అంటే sin phi బై cos phi. సో ఇప్పుడు మనం ఈ మ్యూలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో పీ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ sin phi బై cos phi ఇంటూ cos ఆల్ఫా డివైడెడ్ బై cos థీటా ప్లస్ sin phi బై cos phi ఇంటూ sin థీటా. సో ఓకే, ఇప్పుడు దీంట్లో మనం ఎల్సిఎం తీసుకుందాం దీనికి. అప్పుడు డబ్ల్యూ బ్రాకెట్ ఓపెన్
sin alpha into cos phi plus cos alpha into sin phi. Okay, by cos phi whole by cos theta into cos phi plus sin theta into sin phi. Okay, divided by cos phi. ఓకేనా. సో ఈ కాస్ క్యాన్సిల్ అయితే మనకి p ఈక్వల్ టు w ఇంటూ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఫై ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఫై డివైడెడ్ బై కాస్ థీటా ఇంటూ కాస్ ఫై ప్లస్ సైన్ థీటా ఇంటూ సైన్ ఫై. సో ఇది కూడా ట్రిగ్నామెట్రీ ఫార్ములాలో ఉంది కాబట్టి డబల్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ బి. అలాగే కిందకు వచ్చేసరికి కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ మైనస్ బి థీటా మైనస్ ఫై. ఓకేనా. సో p ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందంటే w ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ ఫై డివైడెడ్ బై కాస్ థీటా మైనస్ ఫై వచ్చింది. అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, p w ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ ఫై కాస్ థీటా మైనస్ ఫైగా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది ఫస్ట్ కేసు ఏంటండి, మూవ్స్ అప్ అన్నప్పుడు మనకి p ఈక్వల్ టు ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ కండిషన్ చూద్దాం. సో సెకండ్ కండిషన్ వచ్చేసరికి వెన్ టెండెన్సీ ఆఫ్ బ్లాక్ ఈజ్ టు మూవ్ డౌన్ టు ప్లేన్. ఓకేనండి. ఇక్కడ ఏంటంటే బాడీ అన్నది మనకి డౌన్ మోషన్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం సేమ్ ఆల్ఫా ఒక బ్లాక్ తీసుకుంటాం w. ఓకే, దీనికి యాంగిల్ ఓకే p దట్ ఈజ్ ఈక్వల్ మూవ్ డౌన్ అన్నాడు కాబట్టి ఫ్రిక్షన్ అనేది మనకి పైకి యాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మూవ్ డౌన్ అన్నాడు అంటే మోషన్ అనేది డౌన్ సైడ్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఫ్రిక్షన్ అన్నది అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇంకో డయాగ్రామ్ గీద్దామండి. సో ఇది ఆల్ఫా, ఇది w డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. సో మనకి ఫోర్స్ అనేది ఇలా యాక్ట్ అవుతుంది. ఓకే, దీనికి నార్మల్ ఫోర్స్ r అనేది యాక్ట్ అవుతుంది. సో ఓకే, ఇప్పుడు wకి ఇక్కడ యాంగిల్ ఆఫ్ థీటా. ఓకేనా, ఇక్కడ యాంగిల్ ఆఫ్ థీటా. సో ఇప్పుడు wకి కాంపోనెంట్. సో ఇది పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ కాబట్టి మనకి w కాస్ ఆల్ఫా. ఓకే, ఇది w ప్యారలల్ టు ది ప్లేన్ కాబట్టి w సైన్ ఆల్ఫా. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఆల్ఫా కాబట్టి ఇక్కడ ఆల్ఫాలు వచ్చినాయి. సో అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ p కాస్ థీటా, ఇక్కడ యాంగిల్ థీటా. అలాగే ప్యారలల్ టు ది ప్లేన్ p సైన్ థీటా. సో ఓకేనా, అర్థమైంది కదా. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి, రిజాల్వింగ్ ద ఫోర్సెస్ అన్నవి along the plane. సో along the plane అంటే హారిజాంటల్. సో హారిజాంటల్ అంటే ఎలా వస్తుందండి, ఇది హారిజాంటల్ కదా, ఇది వెర్టికల్. సో హారిజాంటల్లో మనకి p కాస్ థీటా ఉంది, అలాగే w సైన్ ఆల్ఫా ఉంది, మనకి f కూడా యాక్ట్ అవుతుంది. సో f ఈక్వల్ టు మ్యూ ఆర్ కూడా యాక్ట్ అవుతుంది. సో p కాస్ థీటా, w సైన్ ఆల్ఫా, f
ఫ్రిక్షన్ కూడా యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి పీ కాస్ థీటా ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా, పైకి యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్ ఎఫ్. సో పీ కాస్ థీటా ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా. సో ఎఫ్ అంటే మ్యూ ఆర్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ రావాలంటే రిజాల్వింగ్ ద ఫోర్సెస్ నార్మల్ టు ది ప్లేన్ అంటే వెర్టికల్. సో వెర్టికల్లో ఇక్కడ ఏమేమి యాక్ట్ అవుతున్నాయి? ఆర్, డబ్ల్యూ కాస్ ఆల్ఫా, అలాగే పీ సైన్ థీటా. వెర్టికల్ కదా, ఇవన్నీ వెర్టికల్కి వస్తాయి కాబట్టి వెర్టికల్. సో ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది? ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ కాస్ ఆల్ఫా, ఇది పైకి యాక్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ చూడండి పీ సైన్ థీటా అన్నది పైకి యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్ పీ సైన్ థీటా. సో ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, సో నేను ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది? పీ కాస్ థీటా P cos theta equal to W sin alpha minus mu bracket open W cos alpha minus P sin theta bracket close. సో ఇక్కడ మనకి మ్యూతో నేను మల్టిప్లై చేస్తున్నాను. సో P cos theta equal to W sin alpha minus mu W cos alpha. సో మైనస్ మ్యూ ఇంటూ మైనస్ కాబట్టి ప్లస్ మ్యూ పీ సైన్ థీటా. ఓకే. సో ఇప్పుడు పీ టర్మ్స్ని ఇటువైపు తీసుకొచ్చేద్దాం. సో పీ కాస్ థీటా ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇటువైపు వస్తే ఏమవుతుందండి? మైనస్ మ్యూ పీ సైన్ థీటా ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా మైనస్ మ్యూ డబ్ల్యూ కాస్ ఆల్ఫా. సో ఇందులో పీని కామన్ తీయొచ్చు, ఇందులో డబ్ల్యూని కామన్ తీయొచ్చు. సో పీని కామన్ తీస్తే మనకి కాస్ థీటా మైనస్ మ్యూ సైన్ థీటా ఈక్వల్ టు, ఇందులో డబ్ల్యూని కామన్ తీస్తే డబ్ల్యూ ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ మ్యూ కాస్ ఆల్ఫా. ఓకే. మనకి ఇక్కడ పీ అన్నది కావాలి కాబట్టి పీ ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా మైనస్ మ్యూ కాస్ ఆల్ఫా డివైడెడ్ బై కాస్ థీటా మైనస్ మ్యూ సైన్ థీటా. సో ఇది మనకి పీ వచ్చింది. సో ఓకే, పీ ఈక్వల్ టు ఇలా వచ్చింది. బట్ ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు మ్యూ ఈక్వల్ టు tan phi. సో tan phi అంటే మనకి sin phi బై కాస్ phi. సో మ్యూ ప్లేస్లో sin phi బై కాస్ phiని మనం ఇప్పుడు వేయాలి. సో పీ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ మ్యూ ప్లేస్లో sin phi బై కాస్ phi ఇంటూ కాస్ ఆల్ఫా డివైడెడ్ బై కాస్ థీటా మైనస్ మ్యూ ప్లేస్లో sin phi బై కాస్ phi ఇంటూ సైన్ థీటా. సో ఇలా మనం చేసాం. ఓకేనా. సో ఇలా చేసిన తర్వాత దీనికి ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. సో నెక్స్ట్ పేజ్లో చేస్తాను. సో మనం దీనికి ఇప్పుడు ఎల్సిఎం అన్నది తీస్తే పీ ఈక్వల్ టు ఏమవుతుందండి? డబ్ల్యూ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ phi మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ phi డివైడెడ్ బై కాస్ phi హోల్ బై మనకి ఇక్కడ కాస్ థీటా ఇంటూ కాస్ phi మైనస్ సైన్ థీటా ఇంటూ సైన్ phi డివైడెడ్ బై కాస్ phi. సో ఇక్కడ ఈ కాస్ phi క్యాన్సిల్ అవగా మనకి ఇంకేం మిగులుతాయండి? డబ్ల్యూ ఇంటూ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ phi మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ
sin phi divided by cos theta into cos phi minus sin theta into sin phi. ఓకే, సో మనకి ఇక్కడ ఈ ఫార్ములా ఎలా ఉంది, ట్రిగ్నోమెట్రీ ఫార్ములా ఉంది కదా, sin a cos b minus cos a sin b that is equal to w into sin a minus b divided by కిందన cos a cos b minus sin a sin b equal to cos a plus b అంటే theta plus phi అనమాట. సో p వాల్యూ అన్నది మనకి w, ఈ వాల్యూ ఎంత వచ్చిందండి, w ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ ఫై డివైడెడ్ బై కాస్ థీటా ప్లస్ ఫైవ్గా వచ్చిందనమాట. సో ఇది ఈ టూ కండిషన్స్లో మనకి ఇలా పీ వాల్యూ కనుక కనుక్కోమంటే ఇలా మనం డిరైవ్ చేస్తాము. బట్ దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.